అందరికీ నమస్తే. మీరు వస్తున్నారు కర్నూల్ బాయ్ అనుకోరే. ఈరోజు నాకు చాలా హెడేక్ ఉందనమాట. అందుకోసమని నేను మెగా కాఫీ అనేది సోల్ నేషనల్ యూనివర్సిటీలో ఉంది. ఆ కాఫీ తాగడానికి అయితే వెళ్ళినాను. సో ఇక్కడైతే నాకు ఒక అద్భుతమైన రోబోట్ అయితే కనపడింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వైట్ కలర్ది. సో ఈ వైట్ కలర్ది ఏం చేస్తుందంటే, అక్కడున్న కాఫీ మిషన్లో నుంచి కాఫీని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ పక్కలో ఉన్న గ్లాసులలో అయితే పెడుతుందన్నమాట. సో ఆ గ్లాస్లో ఉన్న దాన్ని వాళ్ళు వెనకలో ఉన్న వర్కర్లు తీసుకొని దాన్ని అయితే కాఫీగా అయితే మారుస్తున్నారు. సో ఇలాంటి అద్భుతమైన ఇన్నోవేషన్లు అన్నీ ఇక్కడ కనిపిస్తాయంటే ఒక జపాన్, కొరియా, చైనా ఇలాంటి కంట్రీస్లో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. సో మీరు కూడా ఇలాంటి ఏ ప్రపంచంలో ఉండాలనుకున్నా, సో ఇలాంటి అద్భుతమైన రోబోట్ల మధ్యలో మీరు బతకాలనుకున్నా దయచేసి తప్పకుండా మీరైతే కొరియాకి రావాల్సిందే. సో కొరియాలో ఉన్న లైఫ్ అనేది ఒక క్వాలిటీ అనేది ఒక వేరే లెవెల్లో ఉంటుంది. చూసినారు కదా, అద్భుతమైన రోబోట్ ఎంత మంచి కాఫీ తయారు చేస్తుంది కదా. అలాగే మీరు కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివి ఒక మన ఇండియాకి ఒక మంచి పేరు అయితే తీసుకురావచ్చు, మంచి రోబోట్లు తయారు చేయొచ్చు. సో ఇప్పుడు మొత్తం ఎన్ని దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినా అన్ని డ్రోన్లు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఏఐ రిలేటెడ్గానే అన్నీ జరుగుతున్నాయి. సో సౌత్ కొరియా అనేది సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ కానీ రోబోటిక్స్లో కానీ చాలా టాప్. సో ఒకవేళ మీరు కొరియాకి వచ్చినారంటే చాలా మంచి జీతాలు ఉంటాయి. నెలకి మంచి దెబ్బకి మీరు కోటీశ్వర్లు అయిపోతుంది సంవత్సరానికి. కాబట్టి ఒకవేళ మీరు సౌత్ కొరియాలో చదువుకోవాలనుకున్నా లేకపోతే జాబ్ చేయాలనుకున్నా దయచేసి కంపల్సరీ నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకైతే నేనైతే ఒక మంచి వీడియో అయితే తయారు చేస్తాను నెక్స్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు వాచ్ చేయాలనుకుంటే దయచేసి నాకైతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.